ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, రేపు రాత్రి 12 గంటల తర్వాత నీ దశ తిరగబోతుంది. అది పెద్ద సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది. అది ఎలానో ఇప్పుడే తెలుసుకో తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, జీవితం నీకు అన్నీ కూడా నేర్పిస్తుంది. కింద పడ్డం, దెబ్బతిడ్డం అన్నీ కూడా. కానీ నువ్వు పడ్డావంటే ఓడిపోవడం కాదు బిడ్డ. దెబ్బతిండం అంటే అలాగే ఉండిపోవడం కూడా కాదు. నువ్వు దెబ్బతిన్నది అక్కడే ఉండిపోవడానికి అస్సలే కాదమ్మా. లేచి నడవడం కాదు, ఈసారైనా పరిగెత్తి మళ్ళీ పడిపోతానేమోనని భయం వదిలేసే బిడ్డ. ఎందుకంటే కింద పడినా పైకి లేపడము నీకు తెలుసు కనుక. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీ పరుగు ప్రయాణం మాత్రం ఎప్పుడు కూడా ఆపొద్దు బిడ్డ. ఈ క్షణం మరుక్షణం అది మరుగైపోతుంది. కానీ నువ్వు ఎందుకమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? ఎప్పుడు ఎవరు ఎలా వెళ్ళాలనేది నిర్ణయించబడి ఉంటుంది. ప్రస్తుతానికి మన పని ఫలాపేక్ష లేకుండా చేసుకుని వెళ్ళగలిగితే ఫలితం దానంతటా అదే వస్తుంది బిడ్డ. విడిచి వెళ్ళిపోయే వాళ్ళ గురించి, మనల్ని నమ్మించి రాక్షస ఆనందం పొందే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చుని ఉండిపోతే నువ్వు కాలం దాటి అంటే నీకున్నటువంటి కాలం మొత్తం పోతుందమ్మా. కొన ఊపిరి కూడా సుఖంగా వదలకుండానే చేస్తుంది. కాబట్టి బిడ్డ, ఈ ప్రపంచంలో డబ్బులిచ్చి కొనుక్కునే ప్రతి వస్తువు కూడా గ్యారంటీ ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా మనసిచ్చి దక్కించుకున్న మరో మనిషి ప్రేమకు మాత్రం ఎప్పుడూ కూడా గ్యారంటీ ఉండదు తల్లి. అర్థమైందమ్మా? ఇక్కడ ప్రేమ ఎంత తొందరగా పడుతుందో అంత తొందరగానే విరిగిపోతుంది. ప్రతిసారి నువ్వే సర్దుకుపోవడం తప్ప బిడ్డ, నిన్ను అర్థం చేసుకుని నడిచేవారు లేరని బాధపడుతున్నావు కదా. ఎప్పుడు కూడా తల్లి, ఒక విషయం చెప్పనా? ఇక్కడ డబ్బు ఇచ్చి కొనుక్కునే వస్తువుకి తప్ప మనసిచ్చి దక్కించుకున్న వస్తువులకి ఎప్పుడూ కూడా గ్యారెంటీ లేదమ్మా. నువ్వు ఎంత మంచిగా నడుచుకున్నా నీ చుట్టూ జరిగే కుట్రలు జరుగుతూనే ఉంటాయి. నీ దగ్గర ఉండి కూడా నీ మీద చాడీలు చెప్పే రోజులు కూడా ఉంటాయి తల్లి. ఒక మనిషి మంచితనం ఈ కలియుగంలోనే కాదు బిడ్డ, పూర్వ యుగాల్లో కూడా చాతకనితనంలాగే అనిపించింది. చేతులు కట్టుకుని కూర్చుని సర్లే దేవుడు చూసుకుంటాడని వదిలేస్తే ప్రతిరోజు నీ మీద విమర్శనాస్త్రాలు వస్తూనే ఉంటాయి కదా బిడ్డ. కాబట్టి బుద్ధి చెప్పాలి. మళ్ళీ నీ జోలికి రావడానికి భయపడేంత గట్టిగానే బుద్ధి చెప్పాలి. ఎందుకంటే అవసరానికి ఆదుకున్న వాడిని కూడా మర్చిపోతున్న ఈ రోజుల్లో నువ్వు బ్రతుకుతున్నా బిడ్డ. నువ్వు ఎవ్వరికీ ఉపయోగపడకపోయినా సరే పర్వాలేదు. కానీ రేపన్న రోజు నీకు ఎవ్వరి అవసరం పడకుండా ముందే జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇక్కడ డబ్బు లేకపోతే కష్టాల్లో ఉన్నావని తెలిసిన వాళ్ళు కూడా నీ దగ్గరికి రారు బిడ్డ. ఈ క్షణం నువ్వు వేసే ప్రతిరోజు, ప్రతి అడుగు, ప్రతి రూపాయి కూడా రేపు నీ జీవితాన్ని మార్చగలదని గుర్తుపెట్టుకో తల్లి. నిన్ను తిట్టారని వాడు పగవాడు కాదు. నిన్ను పొగిడితే ఎవరైనా సరే నీ శ్రేయోభిలాషులు కాదు బిడ్డ. నీతో ఉన్న అవసరం వాళ్ళతో అలాంటిదే. కొమ్మల్ని కత్తిరించినప్పుడే కదా చెట్టు ఏపుగా నిటారుగా ఉంటుంది. నీలో ఉన్న తప్పులు ఎత్తి చూపినప్పుడే బిడ్డ నువ్వు కూడా బుద్ధిగా ఎదగడం కూడా మొదలు పెడతావు. నీలో ఉన్న మంచిని మాత్రమే నువ్వు గ్రహిస్తే నీకు ఏంటి లాభం? పొగిడితే పతనమే తల్లి. జాగ్రత్త, గుర్తుపెట్టుకో. ఓపికతో ఎదురు చూసే శక్తి లేనప్పుడు వేగంగా తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చిన పర్యవసరాలను కూడా
తట్టుకునే ధైర్యం నీకు ఉండాలి బిడ్డ. ఆ ధైర్యం లేనప్పుడు ఉన్న దాంట్లో సర్దుకుపోయే గుణమైనా సరే ఉండాలి. చాలీ చాలిన బ్రతుకు బ్రతకలేక బ్రతుకుతున్నప్పుడు బ్రతుకు మార్చుకోవడానికి దీక్షభూని సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పట్టుదల ఉండాలి బిడ్డ. ఇలా నీలో ఉన్న ఆలోచన మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు మాత్రమే జీవితం ఎంత విలువైనదో నీకు తెలుస్తుందమ్మా. డబ్బు లేనప్పుడు నీతులు చెప్పడం కాదు, డబ్బు సంపాదించిన తర్వాత నీతిగా బ్రతికున్నోడే మనిషి తల్లి. డబ్బులు ఉన్నప్పుడు ఒకలా, ఉన్నప్పుడంటే లేనప్పుడు ఒకలా బ్రతికే మనుషుల్లో రోజు చూస్తూ ఉన్నాం కదా. నువ్వు ఆ జాతికి దూరంగా బ్రతకాలి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదో, ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో పసిగట్టడం ఎవ్వరి తరం కూడా కాదు బిడ్డ. హాయిగా బ్రతకడానికి, ఉన్న దాంట్లో బ్రతకడానికి, ఉన్నత స్థాయికి వెళ్ళడం గురించి సాయశక్తిలా ప్రయత్నించడం తప్ప మరో దారి అంటూ ఏది కూడా ఉండదు. అందుకే ఆశపడు, కానీ అంతకు మించి ఆందోళన మూట కట్టుకోకమ్మా. అర్థమైంది కదా తల్లి? సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.